సౌత్ ఇండియాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీల్లో ఒకటైన శస్త్ర యూనివర్సిటీలో సీటు పొందాలి అంటే మాత్రం కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎటువంటి మెరిట్ లేకపోయినా సరే ఆ శస్త్ర యూనివర్సిటీలో సీటు పొందే మరో అవకాశం ఉంది. అదే ఎన్ఆర్ఐ కోటా. మరి అసలు ఈ ఎన్ఆర్ఐ కోటాకి ఎవరు అప్లై చేయొచ్చు, దీనికి అర్హతలేంటి, ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది, ఇలాంటి అన్ని వివరాలతో కూడిన సమాచారాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఎన్ఆర్ఐ కోటా ద్వారా అప్లై చేసుకోవాలనుకునే విద్యార్థులు విదేశాల నుండి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆ విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ లేదా ఇతర బంధువులు ఎవరైనా సరే విదేశాలలో నివసిస్తున్నట్లయితే వారి ద్వారా వీరు ఎన్ఆర్ఐ కోటాకి అప్లై చేసుకోవచ్చు. అలా అని విదేశాలలో ఉన్న గార్డియనే ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలనే రూల్ ఏమీ లేదు. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ కూడా ఓన్గా అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఆ స్టూడెంట్స్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ నివసించే స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే +2 ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్టులు పాస్ అయి 60% మార్క్స్ తెచ్చుకొని ఉన్నట్లయితే ఆ స్టూడెంట్ ఈ ఎన్ఆర్ఐ కోటాకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు ఈ యొక్క స్టూడెంట్స్ స్టడీ సర్టిఫికేట్స్తో పాటుగా ఎవరైతే గార్డియన్ ఉంటారో ఆ గార్డియన్ యొక్క శాలరీ పే స్లిప్స్, వీసా కాపీ, అడ్రస్ ప్రూఫ్, అలానే గార్డియన్ డిక్లరేషన్ ఫామ్ లాంటి వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫీజు వివరాల్లోకి వెళ్తే స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం కూడా $5,000 ట్యూషన్ ఫీజుగా పే చేయాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం ఎవరైతే గార్డియన్ ఉన్నారో ఆ వ్యక్తే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి వేరే ఎవరైనా సరే పే చేయొచ్చు, కాకపోతే డాలర్స్ రూపంలోనే పే చేయాల్సి ఉంటుంది. ఇక హాస్టల్ ఫీజు అనేది అదనంగా పే చేయాల్సి ఉంటుంది. అది మన ఇండియన్ రూపీస్లో కూడా పే చేయొచ్చు. మరి ఇంతకీ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటారా? శస్త్ర యూనివర్సిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం మార్చ్ నెలాఖరులో కానీ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ ఈ ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి స్పెషల్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ వాళ్ళ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే అప్లై చేసుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ శస్త్ర యూనివర్సిటీలో ఈ ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించిన సీట్లు మొత్తం కేవలం తంజావూరు క్యాంపస్లో మాత్రమే అలాట్ చేయడం జరుగుతుంది. అది కూడా అక్కడ ఉన్న సీట్లలో 10 నుండి 15% మాత్రమే ఎన్ఆర్ఐ కోటా కింద అలాట్ చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వారికే ఈ అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ఉంటుంది. అలానే స్టూడెంట్స్ తమకు నచ్చిన కోర్సుల్లో ఏవైనా 5 నుండి 6 ఆప్షన్స్ని ఎంచుకోవచ్చు. అందులో ఎవరైతే ఫస్ట్ వచ్చారో వారికి సీట్లు కేటాయిస్తూ వస్తారు. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకునే టైంను బట్టి మీకు కోర్సు యొక్క కేటాయింపు అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు అప్లై చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యే ఇంకొంతమంది స్టూడెంట్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన మనోభిష్టం ఛానల్లో విద్యకు సంబంధించినవే కాదు, విలువలతో కూడిన జీవన విధానానికి సంబంధించిన వీడియోస్ను కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.